హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా కర్వ్ డ్రా చేశాను. దీన్ని కట్ చేసుకున్నాను. ఇదైతే మళ్ళీ దాని లోపల ఇంకో పీస్ వస్తుందండి, చిన్న పీసు. ఈ హ్యాండ్కి అయితే మనం బ్లౌజ్ పీస్ వేస్తాం. ఆ చిన్న పీస్కి అయితే మనం శారీలో క్లాత్ తీసుకుని వేస్తాం, కొంచెం డిఫరెంట్గా. పెట్టేసుకుని మన కింద పీస్ కోసం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని దీనికి ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి కదా. తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఎలా సెట్ చేయాలి, పైపింగ్ కూడా వస్తుంది, చూపిస్తా. అది చిన్న పీస్ని శారీలో పీస్ ఉంటుంది కదా, శారీలో క్లాత్ అందులో తీసుకోవాలి. ఎక్కడ సెట్ అవుతుంది, ఆ ఫ్లవర్ వచ్చి ఇలా సెట్ చేద్దామని చూసా కానీ సరిపోలేదు. అయితే అడ్డంగా పెట్టా. తీసుకుని కట్ చేసేసుకున్నాను. చుట్టూ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పైపింగ్ థ్రెడ్ కోసం మనం ఇలా క్రాస్ పీస్లు ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టి కుట్టేస్తాం. అలా కాకుండా ఇలా పెట్టి కుట్టేసుకుంటే మనకి థ్రెడ్ దగ్గర బాగా లావు వచ్చినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇంకోటి కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అయితే అన్నీ ఇలా స్టిచ్ వేసుకుని దాంట్లో పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని సింగిల్ పాదంతో చివరిగా స్టిచ్ చేసుకుని ఉంచుకోవాలి. నా క్లిప్ మిస్ అయింది. సింగిల్ పాదం ఫిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం జాయిన్ చేసిన క్లాత్లో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా చివరికి పెట్టి అలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి చివరికి. అలాగే హ్యాండ్ అంతా పెట్టేసుకోవాలి. అలా స్టిచ్ వేసేసుకోవాలి. పక్కన కనిపిస్తుంది కదా, అలా స్టిచ్ వేసిన తర్వాత కింద పీస్ ఉన్నది కదా, దానికి ఇలా హ్యాండ్తో వేసేయచ్చు. చిన్న పీసే కదా. ఇలా చివరికి ఒక 1/2 ఇంచుతో కుట్టు వేసేసుకొని కట్స్ పెట్టుకోవాలి మనకి రౌండ్ తిరగడానికి. ఇప్పుడు ఎక్కడైనా సరే మనకు కొంచెం రౌండ్గా తిరగాలంటే కట్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే కర్వ్ అనేది బాగా తేలదనమాట. ఇప్పుడు ఇందులో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి చివరికంటూ కుట్టు వేసుకోవాలి. నీట్గా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు లోపల క్లాత్ ఉంది కదా, దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. దీన్ని కూడా అలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుని అటు సైడ్ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి పాదమించుతో, గ్యాప్తో. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇది అనేది లోపలికి వచ్చేస్తుంది అన్నమాట. ఇది జాయిన్ చేస్తాం కాబట్టి కార్నర్స్ అనేవి దీని లోపలికి వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుని పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను థర్మాకోల్ బాల్స్తో. అవి ఎక్కడ రావాలనేవి ఇప్పుడు చూసుకోవాలి. కరెక్ట్గా గ్యాప్ చూసుకుని కార్నర్లో ఒకటి స్టిచ్ వేసుకోవాలి. రఫ్ చేసుకుంటున్నానండి స్ట్రాంగ్గా ఉండడం కోసం. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొకటి కూడా మొత్తానికి ఒక హ్యాండ్కి 5 ఇంకో హ్యాండ్కి 5 10 చేసుకున్నాను. థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవి క్లాత్లో చుట్టేసి క్లాత్లో పెట్టి థ్రెడ్ చివరి చుట్టేసుకోవాలి. అంతే. నేను నెక్స్ట్ టైం చూపిస్తాను. లేదంటే మన దగ్గర క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్స్ పెట్టేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక క్లాత్లో పెట్టి 2 ఇంచెస్ క్లాత్లో చివరిలా దారం థ్రెడ్ చుట్టేసుకుంటే బాగుంటుంది. ఇటు సైడ్ కూడా అలాగే సెట్ చేసుకోవాలి. కొంచెం స్లోగా ఒక్కో దగ్గర స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టాలి. దీని కింద ఇలా సెట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి చుట్టూ. ఇందాక ఎలాగైతే పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వేసుకున్నాం అలాగ ఒక స్టిచ్ వేసుకుని తర్వాత మళ్ళీ పాదం నుంచి గ్యాప్ ఇచ్చి సెకండ్ స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. అంతే అండి ఈ డిజైన్. ఇలా సింపుల్గా బాగుంటుంది క్యాజువల్ వేర్స్కి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.